అర్జున్ గారు మీరు మీరు సుకుమార్ గారి దగ్గర వర్క్ చేసి వచ్చారు. ఆయన రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. ఆయన ఏ సినిమాకి ఈ సినిమా చూడండి అని చెప్పింది లేదు, బట్ ఈ సినిమాకి చెప్పానని చెప్పారు. సో అండ్ మీరు వెళ్ళిపోయాక లాజిక్స్ మిస్ అయ్యాను నా సినిమాలో, సో వాడు వెళ్ళిపోయాక లాజిక్స్ మిస్ అయ్యాను అన్నారు. సో ఆ లాజిక్స్ ఇందులో ఎలా ఉండబోతున్నాయి? అండ్ ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు తమిళ్ మలయాళంలో కొంచెం రియలిస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయి, మన దగ్గరకు వచ్చేసరికి చాలా తక్కువ ఉంటాయి. ఇందులో కొంచెం రియలిస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని విన్నాను నేను. సో చెప్పండి. అంటే ఏం చెప్పాలి? సుకుమార్ గారు క్వశ్చన్ అర్థం కాలేదు నాకు. చెప్పండి అన్నారు. ఉన్నాయంటే మీరే కన్క్లూడ్ చేస్తారు. కాదు, సుకుమార్ గారు ఫస్ట్ టైం ఏ సినిమా చూడమని చెప్పలేదు. సో ఆయన లాజిక్స్ మిస్ అయ్యాను వాడు వెళ్ళాక అన్నారు. ఓకే. సో మీరు వెళ్ళాక మిస్ అయిన లాజిక్స్ ఇందులో ఎలా బ్లెండ్ చేస్తారు? ఆయన లేదండి, అదే సినిమా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే లాజిక్స్ అనేది సినిమా స్క్రీన్ ప్లేలో ఒక బ్లెండ్ అండి. అది బాగానే బ్లెండ్ అయింది అనుకుంటా. అండ్ డెఫినెట్లీ సుకుమార్ గారు అలా చెప్తారు, కానీ ఆయన సినిమాలు అన్నీ ఉంటాయి. ఆయన క్లైమాక్స్ కూడా బాగా నచ్చిందని విన్నాను నేను. అవునండి, చాలా బాగా నచ్చింది ఆయన క్లైమాక్స్. సూపర్ ఎగ్జైట్ అయ్యారు. ఇంకాసేపు ఉంటే ఇంకా బాగుండేదిరా అనే ఒక కాంప్లిమెంట్ వచ్చింది. ఈ రియలిస్టిక్ యాక్షన్ బ్లాక్స్ ఎలా ఉండబోతున్నాయండి సినిమాలో? చాలా ఎగ్జైటింగ్గా చూస్తారు థియేటర్స్లో. అండ్ యుల్ డెఫినెట్లీ సీటెడ్ ఒక ఎమోషన్స్ వస్తాయండి థియేటర్. అండ్ విజయబుల్గా నేను ఆర్ఆర్ అయితే చాలా బాగా దానికి స్కోర్ అయ్యి ఎలివేట్ చేసింది, చాలా చాలా బాగా ఎలివేట్ చేసింది. అర్జున్ గారు హియర్ ప్రోసోపోగ్నేషియా అనే ఒక డిసీజ్, నథింగ్ బట్ కలర్ ఫేస్ బ్లైండ్నెస్, చాలా రేర్ అది డిసీజ్, అది డిజార్డర్. సో దాన్నే చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? అండ్ సుహాస్ని అందులో ఆ క్యారెక్టర్లో ఫిట్ చేయడానికి రీజన్ ఏంటండి? మీరే చెప్పారండి ఆన్సర్. రేర్ డిసీజ్ విల్ యూజ్ యూనిక్ సెల్లింగ్ పాయింట్, అంతే కదా. మనకి ఏదో రేర్ పాయింట్ని తీసుకుంటేనే మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది, అందుకే తీసుకున్నాము. అండ్ ఫెంటాస్టిక్ జాబ్. సుహాస్ బ్రో అయితే చాలా చాలా బాగా కథ క్యారెక్టర్కి ఏం కావాలని ఎట్లా చూశాను అలా కనబడింది. సూపర్ ఉంది. ఇలాంటివి హాలీవుడ్ ఫిలిమ్స్లో బాగా రన్ అవుతాయి అండ్ చూసే ఆడియన్స్ కూడా చాలా సిరీస్లా ఎక్స్పెక్ట్ చేస్తారు చూడటానికి. మీరేమైనా దీనికి ప్లాన్ చేస్తున్నారు అటాచ్మెంట్స్? ఉందండి, ప్లాన్ ఉంది, చూడాలి నెక్స్ట్ దీన్ని బట్టి ఉంటుంది. ఓకే. అండ్ రాశి సింగ్, you did 50 to 60% promotion of Prasanna Vadanam at Uppal Stadium. సో నాకు ఈ సినిమాలో ట్రైలర్ నేను చూడలేదు. ఉప్పల్లోకి మీరు రాకముందు వరకు ఈ పిల్ల ఐడియా ఇస్తున్నాను బ్రేక్ ఇవ్వండి అని చెప్పి మీమ్స్లో వేస్తే అప్పుడు నేను చూసా. అండ్ అలా చూసేటోళ్ళు చాలామంది ఉన్నారు కదా. అండ్ ఆ ఇష్యూ తర్వాత మీ ఫాలోవర్స్ ఎంతవరకు పెరిగారు? 1.5 lakhs ఫాలోవర్స్. అండ్ ఐ థింక్ ప్రొఫైల్ విజిట్స్ చాలా వచ్చింది. అండ్ నా ప్రొఫైల్లో కాదు, వేరే ప్రొఫైల్లో కూడా చాలా క్యూట్ రీల్స్ ఎడిట్ చేశారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇది పెయిడ్ ప్రమోషన్ అనుకోవచ్చా? కాదండి, పెయిడ్ చేస్తే కూడా అన్ని పేజెస్లో ఎలా వస్తుంది అసలు. ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేశారేమో అనుకోవచ్చు కదా. అమ్మో, ట్రైలర్ చూడలేదు. ప్రొడ్యూసర్ గారు సినిమా కోసం చేస్తే నా కోసం పెయిడ్ ప్రమోషన్ చేస్తారు కానీ అంటే అమ్మాయిలతో చేస్తే తొందరగా అవుతుందని మీరే అన్నారు కదా సుహాస్ గారు. నాకు మెసేజ్, నేను ఉప్పల్ స్టేడియంలో ఉన్న ఆ టైంలోనే మెసేజ్ పెట్టారు, ఓకే రాశి, ఓకే. మీరు ఎలాగో గ్రౌండ్కి వెళ్ళారు కాబట్టి ఇంకో క్వశ్చన్ అడుగుతున్నాను. మీ క్రికెట్ అంటే ఇష్టమా? ఇష్టమే. నేను SRH సపోర్టర్, బిగ్ సపోర్టర్. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సుహాస్ గారు చెప్పండి. ఫ్యామిలీ డ్రామా అని ఒక సినిమా వచ్చింది. అవును, అందులో చాలా యాంటోగోనిస్ట్ రోల్ చేశారు. అవును. సో అలాంటివి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? సో అందులో చాలా బాగా ఫిట్ అయ్యారు. ఆ క్యారెక్టర్లో చాలా భయంకరంగా యాక్ట్ చేశారనమాట. అంటే ఆ క్యారెక్టర్కి సరిపడా. సో అలాంటివి ఏమైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యూచర్లో? ఓన్లీ ప్రొటగోనిస్ట్ రోల్స్ అయినా? అదే ఆ ఫ్యామిలీ డ్రామా తర్వాత హిట్ 2 కూడా చేశాను కదా. సో కొంచెం గ్యాప్ ఇద్దాం, 2 సినిమాలు వచ్చేసినాయి కదా. సో అంటే ఇప్పుడు కమిట్ అయినవి అయితే ఈ లైనప్లో అయితే అలాంటి స్టోరీ లేదు, వేరే స్టోరీసే ఉన్నాయి. ఒకటి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఇట్లాంటివి ఉన్నాయి. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, బట్ ఒక 2 years తర్వాత ఈ కమిట్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత అట్లాంటివి ట్రై చేద్దామని నాకు కూడా ఉంది. ఆల్ ది బెస్ట్.